కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ద బెస్ట్ మూమెంట్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ సెట్స్ లో? లేదు మీ ముందు క్వశ్చన్ ఏది లేట్ గురించా? అదే కావాలా? ఓకే, తను లేట్గా వస్తే లేట్గా అది కూడా ఒకటేసారి అంతే కదా, ఇంక 2-3 సార్లు ఏం కాదు, ఒకటేసారా? షూరా? బ్లాక్ చేయమంటావా? ఓకే, చెప్పు. సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ హ్యాపెన్ ఇన్ దిస్ షూటింగ్ టైంలో? బెస్ట్ థింగ్స్ అంటే నాకు ప్రతిరోజు ఒక మెమరబుల్ డే లానే నడిచేదన్న. అంటే ఇదేదో మనం వెళ్ళి ఏదో షూటింగ్ చేస్తున్న ఫీలింగే ఉండేది కాదు. అంతా మన ఫ్యామిలీ, కోర్ట్ సినిమా, ఓ నైస్, మనం వెళ్తున్నాం, నేను చందుగాళ్ళలో బిహేవ్ చేసేస్తాను. ఇక్కడ ఎవ్వరు కూడా ఇతను టెక్నీషియన్, ఇతను డిఓపి, ఇతను డైరెక్టర్, అసలు ఎవ్వరు ఉండరు అన్న. ఇట్ వాజ్ వెరీ కలోక్యల్గా, టీం కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఒక ఫ్యామిలీలా ఉంటుంది. అంటే దెబ్బలు బాగా తగిలాయా? యా, నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ కొట్టే సీన్, కాళ్ళ మీద కొట్టే సీన్. సో మీరు ఏదైతే చూసారో ఆ కొట్టేదా అదే ఆ సీక్వెన్స్ అనమాట. ట్రైలర్లో ఏదైతే చూసారో అదే రోజు ఫస్ట్ సీక్వెన్స్ అదే చేసాం అనమాట. ఏమో మరి నేను మొన్న అన్నాడు నేను డేట్లు ఇవ్వలేదని, కాళ్ళ మీద కొట్టాడని నేను ఫీల్ అయ్యా, కానీ కాదని అన్నాడు. సో యా, నా ఫస్ట్ షాట్ అదే కోర్ట్ సినిమాలో కాళ్ళ మీద కొట్టడం. ఫస్ట్ డేనే దెబ్బలతో మొదలయ్యాను. దెబ్బలతో అని కూడా అనలేను, అది బేసిక్గా ఫస్ట్ డమ్మీ స్టిక్స్తో ట్రై చేశాను. బట్ అది క్లోజ్అప్ పెట్టినప్పుడు నాకు ఫీల్ రావట్లేదు, కొడుతున్న ఆ స్టిక్ ఇరిగిపోతుంది. సో ఐ వాజ్ లైక్, అన్న జగదీష్ అన్న వచ్చాడు, అన్న ఈ స్టిక్తో ఒరిజినల్ స్టిక్స్తో వెళ్ళిపోదాం అని అంటే, తమ్ముడు నీకు ఓకేనా అని అన్నాడు. నాకు పర్లేదన్నా ఓకే. సో నాకున్న కో యాక్టర్ సార్ రాము గారు కూడా ఈజ్ వెరీ కోఆపరేటివ్ అనమాట. తను ఇంత ఫోర్స్గా తీసుకొచ్చి ఆ డెడ్ ఎండ్కి వచ్చే టైంకి చిన్నగా అలా ఇచ్చేవాళ్ళు. బట్ ఆ ఫోర్స్లో తగిలింది 2-3 సార్లు, ఇట్స్ ఫైన్. బట్ సీన్ అయ్యేంత వరకు మొన్న అన్న చెప్తున్నాను, నేను సీన్ అయ్యేంత వరకు చెప్పలేదు, తగిలినా కూడా సీన్ అయిపోయిన తర్వాత వెళ్ళి చెప్పాను. ఓకే, బట్ అన్న సాటిస్ఫైడ్ వచ్చిన షార్ట్స్కి, సో ఐఎమ్ హ్యాపీ. అంటే అది నిజంగా తగిలితే వచ్చే ఎమోషన్ అది దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ మూవీస్. ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిపోయినా కానీ పీపుల్ వోంట్ రిలేట్ అవ్వలేదు యాక్చువల్లీ. సో ఒరిజినల్గా తగిలింది, ఒరిజినల్గా రియాక్షన్ వచ్చింది. జగదీష్ అన్న ఈజ్ వెరీ హ్యాపీ, నేను వెరీ హ్యాపీ. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు ఆ పెయిన్ ఏం గుర్తుండదు ఆబ్వియస్లీ. ఓకే, అంటే నీకు శ్రీదేవి అని పేరు పెట్టారు కదా, సో ఎందుకు పెట్టారని మీ పేరెంట్స్ని ఎప్పుడన్నా అడిగా? యాక్చువల్లీ మా అత్త పేరు శ్రీదేవి. సో మా డాడీకి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం మా అత్త. సో అందుకే అలా శ్రీదేవి అని పెట్టుకున్నారు అనమాట, కొంచెం ఆవిడలా ఉంటానని. అందుకే. ఓకే, మేము ఇంకో వేరే అనుకున్నాము. వేరే కాదు, అలానే అనుకుంటారు కానీ కాదు, ఇది నిజం. ఆఫ్టర్ దిస్ మరి కోర్ట్ మూవీ తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నాం? ఫస్ట్ రిలీజ్ అయ్యాక చూడాలి, ఆ తర్వాత సాంగ్ మంచి బజ్ తీసుకొచ్చింది కదా, వెళ్ళింది. నెక్స్ట్ హీరో ఏమో అమ్మో నేనేమో అనుకోవట్లేదు, అయితే మంచిదే. ఓకే, అండ్ రోషన్, మిషన్ ఇంపాసిబుల్ టైంలో కూడా నువ్వు చిరంజీవి గారి సాంగ్స్కి స్టెప్స్ వేయడము ఎలా అనిపించింది? అది ఐ థింక్ దట్ వాస్ అన్ మెమరబుల్ ఇన్ యువర్ లైఫ్. అవునవును, అంటే నా లైఫ్లో మొన్న జరిగింది అది, దాని ముందు చిరంజీవి గారితో అంటే మాటలు రావు, అంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే నేను స్టార్టింగ్లో ఒక షో చేసేటప్పుడు చిరంజీవి గారితో నాకు ఫోటో దొరకలేదు. బేసిక్గా నేను దేశముద్దులో ఒక షో చేస్తున్నాను, పక్కన సెట్లో చిరంజీవి గారు మీలెవర్ కోటీశ్వర్లు చేస్తున్నారు ఆ టైంలో. ఆయనతో ఫోటో దొరకలేదు నాకు. సో నేను వెళ్ళి ఆయన రోల్స్ రాయల్స్ ముందు అటుకో పిక్చర్ పెట్టాను, అంటే ఆ కారు నేను. ఓకే, సో దాని తర్వాత ఒక 4 yearsలో మిషన్ ఇంపాసిబుల్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన రావడం ఒక ఎత్తు అయితే, ఆయన ముందు ఆయన చేసిన ఆయన బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నీ ఆయన ముందు పర్ఫామ్ చేయడం, ఆ సాంగ్స్ గురించి ఆయన మాట్లాడడం. బేసిక్గా నేను నాకు స్టేజ్ మీద అంటే ఆ కాన్షియస్లో నాకు రాలేదు. ఫస్ట్ నాకు ప్యానిక్ అటాక్ అయింది అక్కడ. ఎందుకంటే నేను డాన్స్ చేసేసి కిందకి వెళ్ళిన తర్వాత ఒక స్టిల్ లాగా ఇవ్వాలి, బట్ ఆయన నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నా చేతులు ఆయన కాళ్ళ మీద ఉన్నాయి, నా బాడీ నా దగ్గర లేదు బేసిక్గా.
అదంతా అదో లాంటి ఫీలింగ్. సో నా చేతులు ఆయన కాళ్ళ మీద ఉన్నాయి. ఆయన మాట్లాడేసిన తర్వాత నా చేయి పట్టుకొని ఈజ్ లైక్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అది ఇది అని చెప్పాను. చాలు ఇంకా. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత మొన్న నాని అన్న నాన్నగారి గురించి ఏం చెప్తారు? అసలు మేము ఆయన గురించి చెప్పడం అసలు మేము మమ్మల్ని అడగకూడదు మీరు. అంటే షూట్ జరిగే టైంలో నాన్నగారు రావడం కానీ లాస్ట్ డే షూట్ అప్పుడు వచ్చారు. యా, సో లాస్ట్ డే అయినా ఏ అవైలబుల్ టైం ఉన్నా కానీ కోర్ట్ కోసం ఈస్ కమింగ్. అసలు వేరే సినిమాలు కాకపోయినా లాస్ట్ డే షూట్ అప్పుడు వచ్చారు. లైక్ ఇక్కడ నెట్ సెంటర్లో వచ్చారు. అండ్ మొన్న అయితే నాన్నగారు కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. ఏంటంటే కోర్టు నచ్చకపోతే హిట్ 3 కూడా చూడకండి అని చెప్పేసి. అంటే ఆయనే అంత కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పుడు ఏంటిది అని కూడా అనిపించింది. ఇది యాక్చువల్లీ ముందే చెప్పారు. దర్శి అన్న నేను ఒక డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు అనమాట. యా, నేను తర్వాత వెంటనే రోషన్ కూడా చెప్పా కదా. అది యాక్చువల్లీ అంత మంది ముందు చెప్తారని అసలు మాకు తెలీదు. బట్ నాకు దగ్గర అయితే చెప్పారు. సో ఇలా నేను ఈ స్టేట్మెంట్ ఇస్తాను బయట జనాలకి అని చెప్పి ఆయన అదే అన్నారు. నాయన్న ఫస్ట్ కట్ చూసిన తర్వాత కోర్ట్ సినిమా అంటే దట్ పర్సన్ ఇస్ వెరీ డిఫరెంట్ అన్న. అంటే ఫస్ట్ కట్లో ఎలాంటి ఆ బీజిఎమ్స్ ఆర్ఆర్ ఏం లేకుండా ఒక సినిమా చూసి ఆయన జడ్జ్మెంట్ నెక్స్ట్ లెవెల్. ఆయన ఒకటే మొన్న నాణ్యంతో ఇంటర్వ్యూ అయినప్పుడు ఈస్ టెల్లింగ్ అనమాట, కథ మీద అంటే పేపర్లో సినిమా చాలా బాగుంది అంటే దర్శి అన్నతో చెప్పారంట, పేపర్లో సినిమా చాలా బాగుంది, షుడ్ మేక్ ఇట్ గ్రేట్ ఫిలిం అని. సో అంటే దట్ పర్సన్ ఇస్ డిఫరెంట్ చాలా. అంటే ఫస్ట్ కట్ చూసి 3.5 ఎంతో కట్ చూసి ఆయన వచ్చి ఆ రోజు నేను మిస్ అయిపోయాను. హిట్ 3 డబ్బింగ్ వచ్చినప్పుడు అన్నయ్యను సిరి ఉన్నారంట. సో నాన్నగారు పిలిచి మాట్లాడారంట. అదే రోజు అన్నారంట ఆ మాట, నా సినిమా చూడకపోయినా పర్లేదు ఈ సినిమా మాత్రం చూడాలి. బట్ ఆ మాట ఇంకా బాధ్యత, చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసి ఉంటుంది. అవునవునవును, అది నాన్నగారు చెప్పడం. అవును, నైస్ గైస్. And we are waiting for the court movie on March 14th. Thank you. Any final words about court? First, ladies first. Yeah. కోర్ట్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఆ ఎమోషన్ని మీరు అంటే అందరూ కనెక్ట్ అవుతారు. ప్లస్ పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా. సో అందరూ March 14th ఓటీటీ రిలీజ్ వరకు వెయిట్ చేయకుండా థియేటర్స్లో కూర్చొని హ్యాపీగా మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో చూడండి. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలండి. ఎందుకంటే ఇది ఓన్లీ టీనేజర్స్ అలా కాదండి, ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన కథ. ఈ సినిమా మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను ఆన్ March 14th. మా మాటలు కనుక మీరు నమ్మకపోతే నాని అన్న స్టేట్మెంట్ కన్సిడర్ చేయండి. నాని అన్న స్టేట్మెంట్ని కన్సిడర్ చేయండి. ఐ హోప్ మీరందరూ కోర్ట్ సినిమా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ గైస్. వెయిటింగ్ ఫర్ కోర్ట్. థ్యాంక్ యూ.